హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఏమైనా చార్టెడ్ అకౌంటెంటే ఆడిటరే అనిపించుకున్నాడు విజయసాయిరెడ్డి. 4 ఎసెట్స్ మిగిలేలా 2 లయబిలిటీలు వదిలించుకునేలా మాట్లాడారు. ఆయనకు క్లారిటీ ఉన్నా సరే మనకు క్లారిటీ లేకుండా చేయాలని ప్రయత్నించాడు. లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డే అని మళ్ళీ గట్టిగా చెప్పాడు. మిథున్ రెడ్డి చెబితేనే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించామని అన్నాడు. కానీ మిథున్ రెడ్డి తిన్నాడా లేదో చెప్పడు. పైగా లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర అసలే లేదు, తెలియను కూడా తెలీదు అని చెప్పాడు. ఈ విషయం మనకు తెలియదుగా. పాపం జగన్ లిక్కర్ స్కామ్ అనేదే లేదని చెబుతుంటే ఊరికే దబాయిస్తున్నాడని అనుకుంటున్నాం. విజయసాయిరెడ్డి థియరీ ప్రకారం జగన్కు తెలియదంట. కోట్రీ ఉన్నంతకాలం అధికారంలోకి జగన్ రాడని తేల్చేశాడు. అంటే కోట్రీని పంపించేసి మళ్ళీ విజయసాయిను దగ్గరకు తీసుకుంటే జగన్ పవర్లోకి వచ్చేస్తాడన్నమాట. అంతేగా మరి దాని అర్థం? జర్నలిస్ట్ సాయితో ఏం గొడవ అయిందో కానీ ఆయన మీద కూడా ఓ కోడిగుడ్డు కొట్టేశాడు. ఆయన పేటీఎం బ్యాచ్ అంటూ అందరికీ తెలిసిన విషయాన్నే ఎండాస్ చేశాడు. రాజకీయంగా తిరిగి వస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే ఆయన మాట్లాడిన దాని ప్రకారం జగన్కు అప్పీల్ చేసుకున్నాడు. నా మాట విను, నేను వస్తానని చెప్పినట్లే ఉంది. అయితే సజ్జల పంపించేస్తేనేగా అది వర్కౌట్ కాకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతానని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. మొత్తం మీద ఐటెం టు ఐటెం ప్రిపేర్ చేసుకుని వచ్చి మాట్లాడినట్లే ఉంది. ఇంతకీ విజయసాయిరెడ్డి జగన్కి ప్లస్ అవుతాడా మైనస్ అవుతాడా అది వాళ్ళిద్దరికే తెలియాలి. ఎస్, దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకుడు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ప్రసాద్ గారు, ఈ నిన్న మనం చూసాం, అందరూ మీరు కూడా చూసే ఉంటారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే. నాకు వెనకటికి ఒక సామెత ఉంటుంది, పనిలేనుడు పిల్లితల గోరికాడని. తర్వాత రెండోది ఏంటంటే మా కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చిన కంప్లైంట్లకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన జాయిన్ చేసుకోకపోతే నాటి సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ చేసిన దౌత్యాన్ని వైఎస్ఆర్సీపీకి ఏదో ఉద్ధరించి ఊళ్ళేళ్ళ వాళ్ళగా బయట నుంచి తగిలించి తమాష చూస్తూ కబుర్లు చెప్తున్నాడు. ఇప్పటిదాకా ముగ్గురు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయం మాట్లాడదాం. ఫస్ట్ ఈ లిక్కర్ స్కామ్ లో మనోడిని లోపలికి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ పని అయిపోయే దగ్గర మనోడేమో వాషింగ్ పౌడర్స్ నిర్మా కాన్సెప్ట్ ఆఫ్ చేసి చాలా స్ట్రాటజికల్ గా బీజేపీకి తృణప్రాయంగా ఆ పదవి వదిలేసి ఆయన ఎంపీ పదవిని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న బీజేపీలో సత్యనారాయణ గారికి మొత్తానికి ఆ పదవి అలంకరించేలా చేయగలిగాడు. తర్వాత పరిణామాల్లో ఏమవుతుందంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ధర్మ పోరాటాలు చేసిన, దీక్షలు చేసిన చంద్రబాబు గారికి ఆనాడు నెత్తికి దీపాల్లో దాపరించిన సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ లేకపోతే మనం ఓడిపోతాం, బీజేపీ వల్ల మన పొత్తు లేకపోతే ఓడిపోయాం, ఆయనకి ఎక్కడ లేని భయాన్ని ఇంజెక్ట్ చేసి దానివల్ల వచ్చిన పర్యవసానంలో నెక్స్ట్ ఏమో దేహి అని బీజేపీ సన్నిధానంలో చేరవలసిన దౌర్భాగ్య స్థితిని తెలుగుదేశానికి ఎలా క్రియేట్ చేశారో
మనోడు కూడా అదే ప్రయత్నానికి తెరలేపాడు. తీరా చూస్తే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డితో అలాంటి ఆటలు కుదరవు కాబట్టి పక్కెళ్ళి ఆడుకో అని చెప్తే బయటికి పోయాడు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను రాజీనామా చేయడానికి ఇంట్లో వాళ్ళు అరెస్ట్ చేస్తే మా నాన్నకి వయసు అయిపోయింది, రెండోసారి ధైర్యం చాలట్లేదు జైలుకి వెళ్ళడానికి అన్న భయభ్రాంతులకు గురైనప్పుడు బీజేపీ సన్నిధానంలో గతంలో మీరు ఎన్నోసార్లు గమనిస్తుంటే ఊరికే బయటకు వస్తాడు, 4 సార్లు ఆ ధనంజయ రెడ్డి మీద పడేడిస్తాడు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడేడిస్తాడు, ఏమనంటే కోటరీ అంటాడు. దమ్ముంటే ఐపాక్ వాడు దరిద్రం వలన తెల్లవారుజాము 4 గంటలకి పేపర్లు చదివి ఓ ముసలోడు ఉండేవాడు ఒక కుర్రాడు రూపంలో, ఆ చేసిన దౌర్భాగ్యం వల్ల మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని దమ్ముంటే చెప్పని బయటకు వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి నోట్లో నాలిక లేకుండా వీళ్ళ ముగ్గురు త్రయంతోనే కదా నడిచేది. ఈ పైపెచ్చు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కోటరీ అంటున్నాం, నేనైతే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మూడోది సుబ్బారెడ్డి. ఈ ముగ్గురు కోటరీలో మనోడు చేసిన పితూరి పనులు కోతి పనులు వల్లనే కదా విజయసాయిరెడ్డికి విశాఖపట్నం ఇన్ఛార్జ్ నుంచి ఎత్తి మళ్ళీ నెల్లూరుకు తీసుకొచ్చారు. ఆ మాటకు వస్తే సుబ్బారెడ్డిని ఆయన టెరిటరీ నుంచి విశాఖపట్నం టెరిటరీకి పంపించారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే చేసిన కోతి పనులన్నీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చేసినవన్నీ ఈయనే, కానీ బయటకు వచ్చి అచ్చాని పచ్చపోసులు. వైఎస్ఆర్సీపీలో కూడా ఈయన అల్లుడు తిరుగుగా లెక్కర్ స్కామ్ ఢిల్లీలో చిక్కడిపోయింది ఎవరు? ఈయన కుటుంబం. దీని పర్యవసనాలు వైఎస్ఆర్సీపీకి రంగు పులుద్దాం ఎంత ప్రయత్నించినా సరే ఇవాళ ఉన్న అవుట్కమ్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే నాటి సుజనా చౌదరి, సీఎం రమేష్ రోల్ ని బయట ఉండి ఇవాళ బీజేపీ సన్నిధానం ప్రాపకం కోసం అర్రులు ఇతనం చేస్తున్నాడా, ప్రజల్లో ఎలా పెనట్రేట్ చేస్తున్నాడంటే యాజ్ ఇఫ్ ఇతనితోనే ఏదో రాయబారం నడుస్తున్నట్టుగా. వాళ్ళు కూడా చూడు అంటి ముట్టినట్టుగా తెలుగుదేశంతో ఉండి అలో లక్ష్మణ తెలుగుదేశంతో ఆడి మొత్తానికి ఇవాళ వాళ్ళ ఊరికి లేకపోయినా సరే నియోజకవర్గాలు కాకపోయినా ఎందుకు గెలిచారో వాళ్ళకి కూడా తెలియకుండా గెలిచారు కదా. అలాగే ఇతను కూడా ఊహించుకుంటాడు, అంతకన్నా ఇంకేట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒరిజినాలిటీ ఎవరికైనా అర్థమైనోడు తెలిసినోడు అయితే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తుకెళ్ళడు. ఇది ఇప్పుడే కాదు, అతను పార్టీ పుట్టుక నుంచి గెలుపో ఓటమో చావో బతుకో ఎక్కడే పడ్డామంటే ఇక్కడే లేస్తాం అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీని 1983 నుంచి చూస్తే ఈ రోజు దాకా గెలిచిన ప్రతి పరిస్థితులలో వాళ్ళు పొత్తు లేకుండా ఏ రోజు ఇండిపెండెంట్ గా గెలవలేదు. పవన్ కళ్యాణ్ అంటారా, వెన్నుముక లేని అతను ఖచ్చితంగా తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతో అతని రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్తుంది. ఈసారి అయితే పూర్తి రియలైజేషన్ తో ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా తెలుగుదేశం చెయ్యొదిలితే అతనికి రాజకీయ భవిష్యత్తు అంధకారం. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ మీరు గమనిస్తే మొదటిసారి సాయం చేస్తానన్నప్పుడు దగ్గర 2% ఓటు బ్యాంకు, రెండోసారి సొంత పెత్తనం నిలబెట్టి పార్టీ పెట్టి నిలబడిపోయిన 139 స్థానాలు అన్నప్పుడు 5.6% కూడా రాలేదు. మూడోసారి ఎంత కూటమి 21 స్ట్రైక్ రేట్ ఇన్ని చెప్పినా సరే తెలుగుదేశం దయాదాక్షిణాలు లేకపోతే ఆయన ఇండివిజువల్ పరిస్థితి ఏంటంటే దగ్గర 6%. అసలు బీజేపీ అంటే దమ్మిడికి పనికిరాని ఆంధ్రప్రదేశ్ లో 0.85% ఒరిజినల్ ఓటు బ్యాంక్. వాళ్ళు ఇవాళ కామినేని గారు గెలిచారు, లేకపోతే ఉనికి లేని సత్య గెలిచాడు, ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఆద్యంతం గమనిస్తే తెలుగుదేశం దయాధర్మ భిక్షలతో వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచారని గర్వంగా చెప్పుకోమని. అంతేకాని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఇలాంటివన్నీ చెప్తే పాపం తెలుగుదేశంలో మోసపోయిన అంటే వీళ్ళకి ఇచ్చిన స్థానాలు దక్కించుకున్న వాళ్ళు బాధతో ఒప్పుకోవచ్చు, కానీ నేనైతే ఒప్పుకోను. ద ఒరిజినల్ ఎబిలిటీ రెండు పార్టీలు మీరు గమనిస్తేనమ్మా గెలుపోవటములకు అతీతంగా స్థిరీకరంగా 40% ఓటు బ్యాంకు స్థిరీకరించుకుంటున్న రెండు పార్టీలు. అంటే 4 దశాబ్దాలు పై చెల్లుకున్న తెలుగుదేశం తీసుకోండి, అలాగే ఒక దశాబ్ద కాలం కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీ కూడా మీరు ఓటు బ్యాంక్ ని గెలుపోవటం పక్క తీద్దాం ప్రసాద్ గారు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అజయ్ వక్కంటి గారు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి ఆయన కూడా ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అజయ్ గారు. నిన్న విజయసాయి రెడ్డి గారు మీకు వైకే టీవీ ప్రేక్షకులకి కేఎస్ ప్రసాద్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయసాయి రెడ్డి అనే ఇష్యూ ఏదైతే ఉందో అది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ కొంపలో కొంపటి. దానివల్ల మాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒరిగేదేం లేదు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? లిక్కర్ స్కామ్ జరిగిందంటాకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు లాస్ట్ 6 నెలలు తప్ప ఎక్కడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు. ఏవేవైతే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారో డిస్టిలరీస్ని తీసుకొచ్చి ఇక్కడున్న డిస్టిలరీస్ని ఏ విధంగా లాక్కొని ఆ డిస్టిలరీల ద్వారా ఏ విధంగా కల్తీ మద్యం ఇవన్నీ జరిగినాయి అనేది విజయసాయి రెడ్డి బయటపెట్టిన అంశం. రెండో విషయం, రాజు కాశిరెడ్డి మేము మా ఇంట్లో కూర్చొని ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ సీఎంఓలోనో సెక్రటరియట్లోనో నిర్ణయించాల్సిన పాలసీని విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని పాలసీ మేము రూపుదిద్దాం, అక్కడి నుంచి ఇన్ని కోట్ల రూపాయలు దాంట్లో మాకు ముడుపులుగా ముడతాయని చెప్పి ఏదైతే విజయసాయి రెడ్డి ఆ రోజు మొట్టమొదటి ప్రెస్ మీట్లో బయటపెట్టి కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు జైలుకి వెళ్ళటాక భయపడా, ఇంకోటి భయపడా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఇతనికి నమ్మకం పోయిందా, ఇతని మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం పోయిందా, లేకపోతే అక్కడున్న సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని విజయసాయి రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడా, ఇవన్నీ వాళ్ళ ఇంటర్నల్ విషయాలు.
వీటన్నిటి ద్వారా ఇతను కొన్ని అంశాలు బయట పెట్టడం జరిగింది. నిన్న ఈడీ విచారణకు వెళ్ళాడు. విచారణకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు పొంతన కనపడుతుందా మీకైనా? కాసేపు కూటమి ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం నా మీద అన్యాయంగా కేసులు పెట్టిందంటాడు. కాసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరే కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న జర్నలిస్టులు కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో మద్యం ముడుపులు అందితే అందుండొచ్చు, స్కామ్ జరిగితే జరుగుండొచ్చు, నాకు సంబంధం లేదంటాడు. మళ్ళీ మా ఇంట్లో మీటింగ్ జరిగింది అంటాడు. ఇట్లా అతను మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా పొంతన లేదు. రెండో విషయం, అతను భయపడతా ఉన్నాడు, ఈ స్కాముల్లో ఖచ్చితంగా ఇరుక్కుంటాం. జగన్ రెడ్డి పేరు చెబితే ఒక తంట, చెప్పబోతే ఒక తంట. చెబితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతను ఎంటబడతారు, చెప్పకపోతే ప్రభుత్వం వదిలిపెడతారు. ఎందుకంటే అతను నోడుతూ అతనే చెప్పాడు, మా ఇంట్లో పాలసీ రూపుదిద్దుకుంది అని. అసలు వీళ్ళు ఎవరండి? ప్రభుత్వ పాలసీ నెలల్లో కూర్చొని రెడీ చేయడానికి వీళ్ళకేమో హోదా ఉంది? వీళ్ళు ఏమన్నా ఆ శాఖ మంత్రులా? అంటే ఆ రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగింది. అది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ఇతను చుట్టూ ఉన్న క్వార్టరీని ముందు ఇరికిస్తా ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఈరోజు దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు. లిక్కర్ అజయ్ స్కామ్ గారు, అంటే జరిగిందనేది కేఎస్ ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ కూడా ఆ క్వార్టరీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారని చెప్తున్నారు. మేడం, మీకు మొట్టమొదటిగా చెప్పా, అది వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న కుంపటి. దానికి అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాస్తవంగా విజయసాయి రెడ్డి అతనితో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చాడు. ఆ పార్టీలో అతనే చెప్పుకున్నాడు నిన్న, గెలిచిన సంవత్సరం దాకా నేను నెంబర్ 2నే, ఆ తర్వాత నుండి నా పతనం స్టార్ట్ అయింది, నన్ను పక్కకు నెట్టేశారు, నాకు ఎటువంటి స్కాములతో సంబంధం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను అధికారంలో లేనప్పుడు, కేసులు ఉన్నప్పుడు మాత్రమే జగన్ రెడ్డితో ఉంటాను, అధికారం వచ్చిన తర్వాత నన్ను పక్కకు నెట్టేశారు అతను చెప్పుకున్నాడు. అది మా పార్టీకి సంబంధించిందో మా ప్రభుత్వానికి సంబంధించిందో కాదు కదా. మేము ఈ రోజు కూడా చెబుతా ఉన్నాం, విజయసాయి రెడ్డి వైసీపీలో జరిగిన ప్రతి స్కామ్లో భాగస్వామే. అతను ఖచ్చితంగా ఏదైతే ఇవాళ నేను తప్పించుకుందాం అనుకుంటా ఉన్నాడో అది ఖచ్చితంగా కుదరదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పరిపాలనని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టేదానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సుభిక్షమైన పరిపాలన అందించేదానికి, సంక్షేమ అభివృద్ధి సమపాలనలో అందించేదానికి ఆ రోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలవటం జరిగింది. ఈ కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, సంక్షేమం కోసం మాత్రమే, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన కల్పించేందుకు మాత్రమే ఈ కూటమి ఏర్పడటం జరిగింది. ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ బలమైన పార్టీలే, బలమైన నేతలే. వారి బలం మీద వాళ్ళు గెలవటం జరిగింది. ఈ కూటమి పొత్తు ఖచ్చితంగా మరో 15 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పి మా పార్టీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ మంత్రివర్యులు ఈ రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనే దిశగా నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం చెబుతూనే ఉన్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ముందుకు నడవాలన్నా పదే ప్రభుత్వాలు మారితే ఆలోచనలు మారతాయి, పాలసీలు మారతాయి. ఈ విధంగా ఉంటుంది, రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఒక 15 ఏళ్ల పాటు కూటమిని ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేసేస్తున్న క్రమంలో కూటమి పార్టీలన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే లిక్కర్ స్కామ్ మీద బయటకు వచ్చి విచారణ అనంతరం విజయసాయి రెడ్డి అని మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఎవరికి అర్థం కాలేదు. అసలు కొంచెంసేపు నా మీద కక్ష సాధింపు చర్యలు అంటాడు. కక్ష సాధింపు చర్యలు అయితే జైలుకి వెళ్ళాలి కదా, విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళాలి కదా. ఇప్పటికి కాసేపు ఏమంటాడు, నా మీద ఎటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించిన సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయట్లేదు అంటాడు. అంటే అక్కడ అతను చెప్పిన దాంట్లో ఏదైనా అసలు అర్థం అవుతుందా? అంటే కూటమి ప్రభుత్వం సాక్ష్యాలు లేకపోతే, వాళ్ళు ఖచ్చితంగా ఆ స్కామ్కు సంబంధించిన వారు కాకపోతే అరెస్ట్ చేయడం లేదు, కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాలు పట్టలేదని నిన్న విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. అతని మాటలకు అర్థం అదే కదా సుష్మా గారు. ఇప్పుడు నా మీద ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టే నన్ను అరెస్ట్ చేయలేదని చెబుతా ఉన్నాడు. 40 మంది దాంట్లో వాళ్ళని విచారిస్తే 15 మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ముందుకెళ్తుంది. ఆ విచారణలు అన్ని బయటపడతాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే రాష్ట్రాన్ని కొల్లగొట్టి కల్తీ మద్యం ఏరులై పారించి ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల కుటుంబాలు అనారోగ్యాన్ని పాలవటానికి కారణమైన వీళ్ళందరినీ ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు వీళ్ళు చేసిన దోపిడీని బయట పెడతాం. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటాం అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు సుష్మా గారు. ఎస్, కేఎస్ ప్రసాద్ గారు, మనం చూసుకున్నట్లయితే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో కూడా జగన్ పాదయాత్ర చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా అధికారంలోకి రారు అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్పిన నేపథ్యం చూసాము. అయితే మీరు దీనికి సంబంధించి ఏమంటారు?
ఇప్పుడు బయట కొంతమంది జాతకం చెప్తూ ఉంటారు. ఇవాళ ఒక రాశివాడికి ఇలా ఉందని ఒకటి చెప్తాడు. ఇంకో రాశివాడికి అదే రాశివాడికి ఇంకోటి చెప్తాడు. అలా చిలక జోస్యాలు చెప్పుకున్న వాడికైనా సెఫాలజిస్టులకి కాలం చెల్లిపోయింది మన బీఆర్ ఎలక్షన్ తర్వాత. అంచేది ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమం. బీజేపీ ప్రాపకం కోసం ఎవడు ఎలా ప్రయత్నిస్తాడంటే రేపు పొద్దున ఇప్పుడు రేపు జరగబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కరు రంగులు, పార్టీ రంగులు అన్ని బయటకు వస్తాయమ్మా. ఈ సెఫాలజిస్టులు ఇలాంటి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చెమచాకలు ఆడుకోవడమే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత. ఎందుకంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ కానీ, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత, లేదంటే ఈ బీజేపీ యొక్క ఆవశ్యకత, ఇలాంటివన్నిటికీ దేనికి అర్థం కనబట్టలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి ఏదో పాదయాత్ర చేసేస్తే గెలిచేస్తారు గెలవరు అని ఇతను చెప్పినంత మాత్రాన వైఎస్ఆర్సీపీలో ఈయన మాట వినివాడు ఎవడు లేడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు వినడు. ఆయన అనుకుంది తప్ప ఇంకెవడి మాట ఏంటో ఆయన కావాల్సింది చేసుకుని ముందుకు వెళ్తున్నాడు ఆయన. సో ఇలాంటి ప్రక్రియలో ఇవాళ నీకు మళ్ళీ చెప్తున్నాను, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి గజకర్ణ గోకర్ణ విద్యలు అన్ని ప్రదర్శించకుండా చాలా సింపుల్ స్ట్రాటజీతో తృణప్రాయంగా ఆయన పదవి వదులుకొని వైఎస్ఆర్సీపీకి ఏదో ఆమడ దూరంలో ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీకి ఇందాక విజయ్ గారు చెప్తున్నట్టు ఆ సిట్ వాళ్ళు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడల్లా ఇంకో 4 పేర్లు ఎక్స్ట్రా చెప్తూ ఉంటాడు చాడీలు. ఎందుకంటే 40 పైచిలుక ఇందులో A7 గా ఇతను ఉన్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి A7 గా ఉన్నోడికి మాత్రం అరెస్ట్లు ఉండవు, వాళ్ళకాడు ఉండవు. A42, A45 కొత్తగా లేటెస్ట్ గా విజయసాయి రెడ్డి చెప్పిన పేర్లలో నందు మాత్రం లావట మడతెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఏ కాలక్షేపం కార్యక్రమాలకి ఇది తెరలేపబడిందో ఆ కాలక్షేపాన్ని ఇతను చూడు ముసలి ఇంట్లో కూర్చొని కథలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ముసలాయన అంటే బయటకు వచ్చి 4 పేర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నాడు. ఒక స్ట్రాటజీ, ఓ వల్లకాడు ఏమి ఉండకుండా ఇప్పుడు పార్టీ విధి విధానాలు ఏంటో తెలుసుకోకుండా ఇతని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీలో ఇతనికి అప్పుడు సుజనా చౌదరికి చూడు మినిస్ట్రీ పోయినంత తర్వాత కలకలాడిపోయి తెలుగుదేశం వల్ల మనం తెలుగుదేశం కూటమిలోంచి బయటికి రావడం వల్ల ఓడిపోయామని ఎలా ఏడ్చుకుంటూ తిరిగాడు 5 ఏళ్ల పాటు తెలుగుదేశం మీద పడి. అలా ఇతను కూడా ఏంటంటే విజయసాయి రెడ్డికి మిఠాయి పట్ల చేతిలో పెట్టినట్టు నీకు మినిస్ట్రీ ఇస్తాం, నెక్స్ట్ మనం కలిసి ముందుకెళ్దామని బీజేపీ వాడు ఒక ఎరేసాడు. దానికి విజయసాయి రెడ్డి ఎంటర్టైన్ చేయలే. తెలుగుదేశం ఆ ట్రాప్ లో పడింది. ఖచ్చితంగా బీజేపీని ఎత్తికెత్తుకున్న పాపానికి వాళ్ళెవరో వాళ్ళకే తెలియని వాళ్ళు కూడా ఈసారి బీజేపీలో ప్రాణాలకు తెగించి గెలిచారు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా సరే ఒక తెలుగుదేశం లేదంటే ఒక వైఎస్ఆర్సీపీ ఆచ్ఛేదం లేకపోతే బీజేపీ ముందుకెళ్ళలేదు. అంచేత వాళ్ళు ఎప్పుడు అవకాశవాద రాజకీయాలకే తెరలేపుకుంటూ ఎవరితో పని అవుతుంది 5 ఏళ్ల పాటు జాగ్రత్తగా వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. గతంలో చూడు వైఎస్ఆర్సీపీ గెలవగానే తెలుగుదేశాన్ని ఎన్నెన్ని మాట్లాడినారో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు బీజేపీ వాడు అందరికీ తెలిసిన వాళ్ళ ప్రాపకం కోసం అందరూ అరువులు చేస్తుంటే మనం మాత్రం ఏం చేయలేము. దాంట్లో వీఆర్ టోటలీ హెల్ప్లెస్. దానితో ఇలాంటి కోర్టు ఆపరేషన్లు చాలా చక్కగా చేసే వైఎస్ఆర్సీపీకి విజయసాయి రెడ్డి, గతంలో తెలుగుదేశానికి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ రాజకీయ చతురత, వాళ్ళ యొక్క సామర్థ్యం, ఆ పార్టీల యొక్క 40-45 ఏళ్ల లెగసీలు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీర్లే అవుతున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా అంతే. ఇప్పుడు తెలుసో తెలియక ఈ పొరపాటున ఇప్పుడు ఒరిజినల్ ఎబిలిటీ ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీ లేకపోతే మనం బతకలేము అనుకుని ట్రాప్ లో పడింది అనుకో, మనం ఏం చేయలేము దాన్ని. కానీ ఒక విషయం నేను చెప్పగలను, మంత్రి పదవి కోసం అర్రులు చేసిన విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఆ పదవి వైఎస్ఆర్సీపీ పరంగా అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి వలన ఆ తర్వాత ఢిల్లీ పరిణామాల్లో ఇతను చక్రం తిప్పే దగ్గర ఈ చక్రాన్ని పక్క తీసి ధనుంజయ రెడ్డిని ఎప్పుడైతే ఇంప్లాంట్ చేశారో అక్కడి నుంచి ఇతని కష్టాలు మొదలయ్యాయి పార్టీ పరంగా. అది డైజెస్ట్ చేసుకోలేక ఏదైనా సర్వం తానే నడిపించేవాడికి ఎప్పుడైతే అవకాశం కోల్పోబడుతుందో, అలా ఇప్పుడు సుజనా చౌదరికి ఎలా కష్టం వస్తుందో ఇప్పుడు విజయసాయి రెడ్డికి కూడా అలా కష్టం వస్తే బీజేపీ అప్పుడు సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని హక్కును చేర్చుకుంది. ఏదో పార్టీలో సభ్యత్వాలు ఇచ్చేదో మిగిలిన టర్మ్ అంతా కంటిన్యూ చేయడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం అండ్ జనసేన కేటగారికల్ గా దే ఫుడ్ డౌన్. నో వే వీ విల్ నాట్ ఎంటర్టైన్ ఎట్ ఆల్. పైపచ్చి తెలుగుదేశం దయాదాక్షిణాలతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక్క మనిషితో తెచ్చుకునే ఉపద్రవం కన్నా ఈయన దూరం పెడితే పని అవుతుంది. ఈయన కావాల్సిందల్లా ఏంటి, అరెస్ట్ కాకుండా దేహి అని అడుక్కున్న దానికి కలిగిన గడ్డి కలో గెంజో బదులు ముష్టిలో వేరే ముష్టి చేసేస్తే సరిపోద్ది. వాళ్ళే ప్రాపకం, తెలుగుదేశం ప్రాపకంతో సెంట్రల్ గవర్నమెంట్ లో బిక్కులాడుతున్నాడికి ఎరిపోయి మురిపోయి తోడైనట్టు మన విజయసాయి రెడ్డి తోడేయడం. ప్రసాద్ గారు, అంటే విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతే పార్టీ నుంచి బయటకు రావడం వైఎస్ఆర్సీపీలో విశ్వాస సంక్షోభం ఉన్నట్లు చూపించదా? సింపుల్ అమ్మా. వైజాగ్ లో ఎప్పుడైతే కోతి పనులు చేశారో అక్కడి నుంచి తీసుకెళ్లి నెల్లూరు అలాంటి ప్రాంతాలకు ఎత్తేసారో అప్పుడే పని అయిపోయినట్టు సీట్ చిరిగిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. పైపంచి విజయసాయి రెడ్డి అక్కడ ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు విజయ్ అడగండి, ఆయన బాగా చెప్తాడు. చాలా స్కామ్లు ఇరుక్కున్నాడు, ఈ తోటకూర ఇవన్నీ అందరికి తెలిసింది. సో దీంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళ అచ్చాని పచ్చపోసు కబుర్లు చెప్తే ఎవడంటాడు? ఇప్పుడు నీకు గురువిందకింది సామితే, నాకు అసలు నలుపు లేదు, నేను ఎర్రగా ఉన్నాను పైన చెప్పినంతకాలం ఎవడు భరిస్తాడు? నెంబర్ 2, నీకు ఇస్తే ఏం చేసావు? ఎప్పుడు లేని వైఎస్ఆర్సీపీలో లేనిపోయిన తలకాయ నొప్పులనే విశాఖ, విజయవాడ, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలందరికీ నేను నెత్తికాయ నొప్పులు తీసుకొచ్చాను. ఇప్పుడు 13 జిల్లాలు వీళ్ళు ముగ్గురికి కాకుండా ఇంకెవరికైనా చేతిలో పెట్టారా? పోనీ ఈయనకి తక్కువ చేశారా? ఇక నువ్వు జాగ్రత్తగా గమనిస్తే లెక్కర్ స్కామ్ లో ఉండి పేరెంట్ అని పిలుస్తుంటారు.
దేని పిలుస్తారు నలుగురు మీద శాడీలు చెప్పడానికి. ఇంకెంతకన్నా ఇంత ఏముంది? బయటకు వచ్చాడు. ఇందాక విజయ్ చాలా బాగా చెప్పాడు. ఆయన బయటకు వచ్చి దానికి సంబంధించిన అంశాలు నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, లేకపోతే ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని. నిజంగా అతని ఇంట్లో జరిగింది అన్న దానికన్నా ఇంట్లో జరిగిన దానికి ఏమవుతుంది? నలుగురు ఎంపీలు అందరూ సంబంధం లేని ఉన్నాడు. అవినాష్ రెడ్డి ఎంపీ, ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఈయన రాజ్యసభ ఎంపీ, ఆయన లోక్సభ ఎంపీ. మనం కూడా ఆలోచిద్దాం. జస్ట్ ఎత్తుకెళ్ళిన ముసలోడు ధనుంజయ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకోడు కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏంది పార్ట్ వాట్ సార్ట్ ఆఫ్ రోల్ దేర్ ప్లే? ఇప్పటిదాకా ఒక్కసారి మనందరం 10 సార్లు డిబేట్ లో మాట్లాడడం కాబట్టి అలా నారాయణ స్వామిని ఒకసారి బయటికి ఎక్సైజ్ మినిస్టర్ బాగోదని. ఒక ఎక్సైజ్ మినిస్టర్ చుట్టూగా జరగట్లే. ఎక్సైజ్ అధికారులు పరిగణలోకి తీసుకోవాలి కదా అట్లీస్ట్. విజయ్ చెప్పింది కూడా, ఆయన చెప్పింది ఏముంది? లాస్ట్ అంటే ఆయన పదే జగన్ చుట్టూ క్వార్టరీ ఉంది అనే మాట అయితే అంటూ ఉన్నారు. ఆ క్వార్టరీలో ఈయన కూడా ఉన్నారని మీరు కూడా అన్నారు. అయితే మరి ఇది క్వార్టరీ ఉంది నిజమే. ఆ క్వార్టరీలో దరిద్రం నువ్వు కూడా ఉన్నావు కదా. నువ్వు ఉన్న కాలంలో ఏం దరిద్రం అలగబెట్టావు అందరికి తెలిసిన విషయం కదా. పోనీ నువ్వు చక్కనే అచ్చని పచ్చపోసు అంటే అదే దాన్ని ఏమంటారు ప్రియాంబుల్తో అవతల చంద్రబాబు నాయుడు అని అదే మాటలు, లోకేష్ అదే మాటలు, పవన్ కళ్యాణ్ అవన్నీ మాటలు మాట్లాడి ఇవాళ దేహి అని ఆడిపోతే ఎవరికి పరికరిస్తారు? ఆ సిగ్గు లేకుండా బయలుదేరి పోయాడు. ఏమైంది అక్కడ? ఎవడున్నాడు అక్కడ? లెక్కచ్చేయని మనిషి ఉన్నాడు తెలుగుదేశానికి. ఏమైనా ఆటలు సాగుతున్నాయా? జరుగుతాయి చెప్పండి. ఆ నియోజకవర్గంలో ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అసలు జనసేన పొత్తు సీట్ ఇవ్వడమే ఆ దామచర్ల గారు ఉన్నంత కాలం జరగని పని. ఎందుకంటే దామచర్ల కన్నా కమిటెడ్ సోల్ లేదు అక్కడ తెలుగుదేశంలో. వీళ్ళందరూ ఎక్కడికి ఎంట్రీలు చేసి నాకు జనసేన పార్టీ అన్యాయం చేసిందని రేపు పొద్దున్న బయలుదేరి ప్రెస్ మీట్ పెట్టాడు అనుకో, సిగ్గుపడని చెప్తాను నేనైతే మొహమాట లేకుండా. నీ ఎబిలిటీ ఏముంది? వాళ్ళ ఎబిలిటీ ఉంది. ఒక సామర్థ్యం కలిగిన ఇద్దరు నాయకుల మధ్యలో దూరి నాకు ఎబిలిటీ వాళ్ళకన్నా ఎక్కువ, నాకు జనసేన ఉంది అనుకుంటే ఎంతవరకు సముచితం? వదులుకుంటుంది రామచంద్ర లెటర్ని. అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లాగే విజయసాయి రెడ్డి అతని క్యాపబిలిటీ ఎబిలిటీ అన్నప్పుడు తెలుగుదేశంలో అతిరేత మహారాజులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవ్వరిని కాదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పరంగా అంటే ఆర్ కృష్ణ గారికి దొరికిన సముచిస్తాను ఈయనకి దొరకాలంటే ఆయన బీసీ యోధుడు. ఈవెన్ బీసీ పరంగా కూడా ఆర్ కృష్ణ గారి పట్ల తెలుగుదేశం కూడా అప్రహెన్షన్ ఉండదు బీజేపీకి సపోర్ట్ చేయడానికి. ఎందుకు? బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాబట్టి. సో ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా ఒక పొలిటికల్ వాక్యూమ్ ని జస్టిఫై చేయడానికి ఎప్పుడైతే ఉంటే దమ్మిడికి ఉపయోగపడిన మోపిదేవి వెంకటరమణ ఒకడు, ఈ విజయసాయి రెడ్డి వల్ల ఎవరికి ఉపయోగం? రెండింటికి సెట్ ట్రావెల్ అయ్యారు. ఇంకా మోపిదేవి అయితే 10వ పరక సంపాదించుకోవడం పక్క పోయాడు. ఈ అయితే ఎందుకు పనికి రాకుండా జైలు నుంచి కాపాడుకోవడానికి ఆ బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంది. అంతకన్నా ఏం లేదు. అంటే విజయసాయి రెడ్డి పార్టీకి కీలకంగా పనిచేసినప్పుడేమో మంచివాడని అన్నారు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో అప్పుడు కీలకంగా పనిచేయడు. ఇవాళ తెలుగుదేశంలో పోలిట్ బ్యూరోలో ఉంటది. ఎవరైనా చంద్రబాబు గారిని కాదని దమ్ము ధైర్యం అనుకుందాం విజయ్ గారిని అడుగు చెప్తాడు. పోలిట్ బ్యూరో జస్ట్ అందరూ సీనియర్సే, చంద్రబాబు గారికి కాంటంప్లేటరీసే. ఏమైనా ఉంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక చర్చనీయాంశం మీద ఇఫ్స్ అండ్ బట్స్ చెప్తూ ఉంటారు. అంతకు మించి వీళ్ళు ఇచ్చేసి చంద్రబాబు గారికి ఐడియా ఇచ్చారంటే నేనైతే నమ్మను. అలాగే వీళ్ళందరూ కూటమిలో ఉన్నా సరే, కోటరీలు ఏడిసినా సరే, జగన్మోహన్ రెడ్డికి చెప్పారంటే ప్రాంతీయ పార్టీలు జరగని పని. మనకి ఎవ్వరికీ అక్కర్లేదు. అతి తక్కువ అనుభవం పవన్ కళ్యాణ్ మన ఏంటి చెప్తుండు, కష్టాలన్నీ ఓర్చుకోవాలి, రేపు పొద్దున కాలంలో ఏం జరిగినా నేనైతే ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, సచివాలయం మీరు కూడా భరించాలని చెప్తుండాలి కార్యకర్తలు. బికాస్ అధ్యక్షుడు ఒక డెసిషన్ తీసుకుంటే దానికి అనుగుణంగానే మిగిలిన వాళ్ళు ఏడవాలి. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ ఇట్. ఇప్పుడు 60% నాకు తెలిసి తెలుగుదేశంలో బీజేపీని సైద్ధాంతికంగా విభేదించే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే దేర్ స్టాండ్ ఫ్రమ్ గోద్రా నుంచి చూసుకుంటే. కానీ ఒక పార్టీ ఒక స్టబర్న్ డెసిషన్ తీసుకున్నప్పుడు చంద్రబాబు గారిని పార్టీని విధి విధానాలు కాదని వాడు ఎవడు ఉండడు. అందుకే దాని ప్రాంతీయ పార్టీ అంటారు. ఎస్ అజయ్ గారు, లిక్కర్ స్కామ్ లేదని ఈయన చెప్తూ ఉన్నారు. అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అయితే తెలిసి అయితే జరగundదని. కానీ ఇటు టీడీపీ వాళ్ళైతే విచారణలో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతారేమో అని అయితే అనుకోలేదా? అసలు ఇప్పుడు ఈయన చెబుతున్న కథనాలకు ఆయన మాటలు రాజకీయ రక్షణగా మారుతున్నాయా, లేదంటే లోపల నిజాలు బయటకు వస్తున్నాయా? ఉప్మా గారు, విజయసాయి రెడ్డి ఇంట్లో రాజకేశ్ రెడ్డితో పాటు 2-3 ఎంపీలను పెట్టుకొని పాలసీ దాని మీద డిస్కషన్ జరిగింది అని విజయసాయి రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పాలసీని నిర్ణయించే అవకాశం ఈ నలుగురికి ఉంటుందా? సబ్మిషన్ అమ్మా అజయ్ గారి. ఓకే చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ కూటమి రాగానే లిక్కర్ పాలసీ ఒక డెసిషన్ తీసుకుంది. ఎగ్జాంపుల్ ఏది? ఒక ప్రైవేట్ సిండికేట్కి ఇద్దాం, దాన్ని బట్టి లేదా ప్రైవేట్ ఆక్షన్కి ఇద్దాం, ప్రభుత్వం నడపదు లిక్కర్ అని. అది ఉదాహరణకి ఏ ఎంపీలో లేదంటే చంద్రబాబు గారి ఇంట్లోనూ డెసిషన్ తీసుకుందా? అది కేబినెట్ నిర్ణయాలు ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లిక్కర్ పాలసీలో ప్రభుత్వం ఇది నడుపుతుంది అన్నది కేబినెట్ నిర్ణయం, ఒక గవర్నమెంట్ పాలసీ. దాంట్లో లాజికల్ ఇఫ్స్ అండ్ బట్స్ అంటారా మీరు? విజయసాయి రెడ్డో లేకపోతే మిథున్ రెడ్డో ఏవో వ్యాపారాలు చేయడానికి వెసులుబాటు తీసుకోవడానికి ప్రయత్నిస్తే నాకు తెలిసినంత వరకు ఒకటే చెప్తున్నాను విశ్లేషకుడుగా,
బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయంటే సూపర్ యూనిట్స్ ఉంటాయి కదా, మీకు డిస్టిలరీ యూనిట్స్ అంటాం మనం. సాధారణంగా గవర్నమెంట్ మారిన వెంటనే ఒక 30-60% మధ్యలో వాళ్ళు గేమ్ చేంజర్స్ లాగా ఏ రూలింగ్ పార్టీ ఉంటే దాంట్లో ఒకడికి ఒక వెసులుబాటు తీసుకుంటే లోపల దూరడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ట్రాక్ రికార్డ్ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి లిక్కర్ పాలసీకి సంబంధించింది. దీని మీద మీకు కన్సెన్సస్ ఏమైనా ఉంటాయి? మిథున్ రెడ్డో లేదా ఇలాంటి వాళ్ళు ఏ బెవరేజ్ కార్పొరేషన్స్ లోనో ఎంటర్ప్రైర్ అయ్యారో, ఏటిల్లో పార్ట్నర్షిప్లతో ఎస్టాబ్లిష్ అయ్యారో చెప్పమనండి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే సార్, ఇక్కడ మీకు కూడా మీరు దీని మీద మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే మీకు చాలా అర్థమవుతుంది కూడా. ప్రభుత్వమే స్పిరిట్ అమ్మింది, ప్రభుత్వమే స్పిరిట్ కొంది, ప్రభుత్వమే లెక్కర్ రేట్ డిసైడ్ చేసింది, ప్రభుత్వమే బ్రెవరేజ్ యూనిట్స్ నుంచి తీసుకుంటున్నప్పుడు దానికి రేట్ డిక్లేర్ చేసింది, ప్రాఫిట్ మాడ్యూల్ డిజైన్. అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణ ఇది మొత్తం అనాపైసలు జరిగింది. మీరు చెప్పిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది సెపరేట్ సబ్జెక్ట్, మనం తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. ఇందులో ఎక్స్చెక్కర్కి వచ్చే దగ్గర మీరు 10 వస్తువులు కొన్నారనుకోండి సార్, 10 వస్తువుల రేటు ముందే డిసైడ్ అయింది, 10 వస్తువుల మీద ప్రాఫిట్ ఎంతో ముందే డిసైడ్ అయింది. ఇది ఎప్పుడైనా మీరు కాంట్రడిక్షన్ అని ఏదైనా చెప్పగలిగితే మనం దాని మీద ఎప్పుడైనా హ్యూజ్ డిబేట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను వింటాను. అజయ్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు సుష్మా గారు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పడం జరిగింది, పాలసీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, కేబినెట్ లో ఫైనల్ అవుతుంది. కేబినెట్ లో ఫైనల్ అవుతుందని ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు తెలుసు. నేను చెప్తుంది ఏంటంటే, ఏ డిస్టిలరీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ని రాష్ట్రంలోకి రానియాలి, ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలి, ఆ నిర్ణయం తీసుకునేది ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు నేను క్లారిటీగా చెబుతా, నేను కేఎస్ ప్రసాద్ గారికి అర్థమయ్యేలాగా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం షాపులు నడిపిన తర్వాత ఆ మద్యం షాపుల్లో ఒక 8 నుంచి 12 బ్రాండ్లు అసలు తీసేశారు. సంబంధం లేని, పేరు లేని, సపోజ్ ఆఫీసర్ ఛాయిస్ ఉందనుకోండి, ఆఫీసర్ ఛాయిస్కి లాస్ట్లో ఇంకో అక్షరం కలిపి ఆఫీసర్ ఛాయిస్ ఇసి అని ఒక కొత్త బ్రాండ్ తెచ్చి దాన్ని ఆ మద్యం షాపులో అమ్మటం జరిగింది. ఇక్కడున్న మద్యం ప్రియులు ఏం చేస్తారంటే, షాపులో దొరికేది కొనుక్కుంటారు తప్ప ఖచ్చితంగా డిమాండ్ చేయడానికి ఆ రోజు ప్రైవేట్ వెండర్స్ లేరు. ప్రైవేట్ వెండర్స్ ఉంటే ఏం ఉపయోగం జరుగుతుంది మద్యం ప్రియుల కంటే, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ కొనుక్కునేదానికి ఆ మద్యం షాపులో ఆ ప్రాంతంలో ఏ బ్రాండ్ సేల్ ఎక్కువ ఉందో ఆ బ్రాండ్ నా షాపులో పెట్టుకుని అమ్ముకునేదానికి ఆ ప్రైవేట్ వెండర్కి సోర్స్ ఉంటుంది. అక్కడున్న మద్యం ప్రియులు ఆ బ్రాండ్ కొనుక్కుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 3000 పైగా షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యాపారం చేసింది. అంటే ఆ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలి, ఆ షాపులో ఈవినింగ్ టైంకి సాయంత్రం టైంకి ఏ బ్రాండ్ అయిపోవాలి, ఆ బ్రోవరీలు అంటే ఏ బ్రాండ్ తయారు చేయాలి, డిస్టిలరీస్ నుంచి ఎక్కువగా ఏ మద్యం ఆ షాపుల్లో ఉండాలనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. దాని మూలన ఆ బ్రాండ్ తయారు చేసే కంపెనీయో ఆ బ్రాండ్ తయారు చేసే వ్యక్తో ఈ ప్రభుత్వానికి ముడుపులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక పెద్ద మోసం అయితే, రెండోది మద్యం షాపుల్లో వీళ్ళు అమ్మిన బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవడో చూడలేని బ్రాండ్లన్నీ అమ్మారు సుష్మా గారు ఆ రోజు. ఆ బ్రాండ్లన్నీ కొత్త డిస్టిలరీస్ వచ్చిన తర్వాత ఆ డిస్టిలరీస్ లో అజయ్ గారు చెప్పండి. ఆ డిస్టిలరీస్ లో తయారైన మద్యం ఆ షాపులో అమ్మాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కావాలి సుష్మా గారు. ఒక బ్రాండ్ ఇష్టం వచ్చినట్టు ఏపీలోకి ఎంటర్ అవ్వదు, ఒక బ్రాండ్ ఇష్టం వచ్చినట్టు డిపోల్లోకి వచ్చేది, ఒక బ్రాండ్ ఇష్టం వచ్చినట్టు వైన్ షాపులోకి రావడానికి వీలుండదు. అంటే అజయ్ గారు ఒక్క మాట, అజయ్ గారు మీరు చెప్తున్నారు కదా చాలా బ్రాండ్స్ వచ్చినాయి అని చెప్పి, ఆ బ్రాండ్స్ లో కొన్నిటికి టీడీపీ పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పి కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటారా? సుష్మా గారు, లిక్కర్ స్కామ్ మీద ఇప్పటికి కొన్ని వందల డిబేట్లు జరిగినాయి. కొన్ని వందల సార్లు మేము ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ మూలాన ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఏ విధమైన నష్టాలు ఈ రాష్ట్రానికి ఆ కల్తీ లిక్కర్ మూలాన జరిగినాయి, లేదా ఈ రాష్ట్రంలోకి వచ్చిన పిచ్చి బ్రాండ్ల వల్ల ఎంతమంది లక్షల మంది ఆరోగ్యం ఏ విధంగా చెడిపోయింది, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్టిలరీస్ని ఏ విధంగా కైవసం చేసుకున్నారు, ఆ డిస్టిలరీలను కైవసం చేసుకున్న ద్వారా వచ్చిన డబ్బుని ఏ విధంగా ఏ అపార్ట్మెంట్లకు తరలించారు, ఎవరెవరి కారుల్లో ఆ డబ్బు మద్యం ముడుపుల్లో వచ్చిన డబ్బు ఎవరెవరి కారుల్లో ఎలక్షన్ టైంలో అవి నియోజకవర్గాలకు వెళ్ళినాయి, ఆ నియోజకవర్గాలకు వెళ్తున్న క్రమంలో ఆ టోల్ గేట్ల దగ్గర ఆ కారు నెంబర్లతో సహా ఈ రోజు సిటీ దగ్గర ఈడీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సుష్మా గారు. ఇంకొకటి అసలు విజయసాయి రెడ్డి అయితే లిక్కర్ స్కామే లేదని అంటున్నారు. అలానే ఇంకో పక్క చూసుకున్నట్లయితే జోగి రమేష్ కి కూడా లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది. దీన్ని ఎలా చూడాలి?
మేడం మా పొజిషన్ చెప్తాను మీకు. నేను లిక్కర్ స్కామ్ లేదని నేను విజయసాయి రెడ్డి చెప్పలా. జరిగి ఉంటే దాంట్లో నాకు సంబంధం లేదన్నాడు. అంటే అతను చెప్పిన దాంట్లోనే క్లియర్ గా క్లారిటీగా ఉంది. జరిగి ఉంటే దానికి నాకు సంబంధం లేదన్నాడు. రెండో విషయం, లిక్కర్ స్కామ్ లో వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళందరికీ నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ లిక్కర్ స్కామ్ చేసినట్టు, ఆ దోపిడీలో వీళ్ళు పాల్గొన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారని చెప్పి అతనే చెబుతా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదన్నప్పుడు సాక్ష్యాలు ఎలా దొరికినాయి? వీళ్ళందరూ జైలుకి ఎలా వెళ్ళొచ్చారు? అంటే రెండు మాటలు అతనే మాట్లాడుతా ఉన్నాడు. అంటే అతను తప్పించుకునేదానికి అతను తెలివితేటలన్నీ నిన్న మీడియా ముందు వాడి అతను ఏదో తప్పించుకుందాం అనుకుంటే కుదరదు సుష్మా గారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇతను కూడా భాగస్వామే. ఆ రోజు ప్రతి దాంట్లో ఇతను చేసిన నీచ నికృష్టపు ట్వీట్లు కానీ, ఇతను హేళనైన ఈ సోషల్ మీడియాని మెయింటైన్ చేసి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా సోషల్ మీడియాలో వికృత చేష్టలు చేశాడు ఈ విజయసాయి రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సుష్మా గారు. ఈ రోజు ఏదో నేను పతిరత్నమ్మ అని బయటకు వచ్చి నేనేదో అప్రూవర్గా మారలేదు, అసలు అప్రూవర్గా మారాల్సిన అవసరం నాకు, అంటే అప్రూవర్గా మారను అంటున్నావు అంటే అక్కడేదో ఫిష్ ఉన్నట్టే కదా సుష్మా గారు. దీనికి ఆన్సర్ కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు. అజయ్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, అంటే అజయ్ గారు చెప్తున్నట్టు లిక్కర్ స్కామ్ అన్నదాన్ని ఓకే ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది. నాటి మీనా ఎలక్షన్ కమిషనర్, ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి కింద ఉన్నాడు ఆయన. 3,500 crores ఎక్స్చెక్కర్ కి డెమరేజ్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. శబాష్ శబాష్ శబాష్. లిక్కర్ స్కామ్ కన్నా ముందు, దీనికన్నా ముందు ఆయన ఎలక్షన్ కమిషనర్ గా 3,500 కోట్లు, ఇందాక అజయ్ గారు కూడా చెప్పారు చూడండి, ఏ చెక్ పోస్టుల నుంచి ఎంతంత డబ్బులు ట్రావెల్ అయ్యాయి అన్న దగ్గర ఆయన కూడా చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసి చెప్పారు. అంటే ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ స్టేటింగ్ వెరీ క్లియర్లీ 3,500 కోట్ల ధన ప్రవాహం జరిగితే మేము జడ్డివేదల్లో చూస్తూ ఊరుకున్నాం కానీ ఏమీ చేయలేకపోయాం. ఎలక్షన్ అయితే అయిపోయింది. అంటే ధన ప్రవాహంతో ఎలక్షన్ అయినప్పుడు దానికి శాంక్చుటీ ఎంతవరకు ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ హాస్ టు గివ్ ఆన్సర్. రెండోది అజయ్ గారు చెప్పారు. సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక విషయం చెప్తాను. 99 రూపాయలకి ఇవాళ మీరు లిక్కర్ అమ్ముతున్నారు చూడండి. బ్రెవరేజ్ కార్పొరేషన్స్ లో చీప్ లిక్కర్ గవర్నమెంట్ పాలసీలో అమ్ముతున్న దానికి బాధ్యత వహిస్తూ వాళ్ళు ఏవైతే స్టిక్కర్లు ఉంటాయో ఆ స్టిక్కర్లు అంటించినవి వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయినవి ఏ టెన్యూర్లు ఏ గవర్నమెంట్ లో ఎంత అయ్యో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లెజెండ్ ఒకటి, ట్రిప్లెక్స్, ఏవో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ చంద్రబాబు గారి ఆయనలోనే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 అవి ఎన్రోల్ అయ్యి ఉన్నాయి. అవే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో అమ్మడం జరిగింది. ఇప్పుడు మీకు వచ్చేసరికల్లా ఇప్పుడు సాధారణంగా నాకున్న అతి తక్కువ అవగాహనలో ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే బ్రాండ్లు రద్దు చేశారన్న దగ్గర ఒక బ్రాండ్ సేల్స్ ఈ ప్రావిన్స్ లో ఎంత జరిగితే దానికి ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ గవర్నమెంట్కి ఇస్తుంది. అది ఆ బ్రాండే అమ్మట్లేదు అన్నప్పుడు ఎక్స్చెక్కర్కి కానీ లేదా మధ్యలో ఉన్న మీడియోక్రసీకి కానీ ఎవరికి ఆ కమిషన్లు ఇవ్వాల్సిన బాధ లేనప్పుడు, ప్రభుత్వం ఏదైతే లెక్కర్ అమ్మిందో దానికి జవాబుదారీతనం ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు మీరు చెప్పిన బ్రాండ్లు లేవు. అంతకు మించి దాంట్లో అప్రహెన్షన్ ఏముంది? మీరు చెప్పిన ఆఫీసర్స్ చాయిస్ బ్రాండ్ బదులు ఆఫీసర్స్ చాయిసెస్. మీరు అలాగే మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, రిన్ సబ్బు అని ఉంటుంది. రిన్ మనకి తెలుసు కదా బ్రాండ్, కానీ రన్ అని ఉంటుంది. రిన్ ప్లేస్ లో దాన్ని అమ్మేస్తుంటారు. అది తీరా చూస్తే 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది సబ్బు. సో దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ ఇన్ రెస్పెక్ట్ గవర్నమెంట్స్. ఇప్పుడు లెజెండ్ సినిమా చంద్రబాబు రామారావు గారి టైంలో, బాలకృష్ణ గారి సినిమా ఇట్టేందని చెప్పి లెజెండ్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసి అవన్నీ వాటిని మనం ఎక్కడ కాంట్రడిక్ట్ చేస్తాం? ఇది ప్రభుత్వం పాలసీలని నేను అన్ను. కొన్ని పెపే నేమ్స్, కొన్ని బ్రాండ్ నేమ్స్ తో కొంత అట్రాక్టివ్ మోడ్ లోకి ఎప్పుడైతే ప్రభుత్వం వెళ్తుందో దాంట్లో కొన్ని రిజిస్టర్డ్ దాని పేటెంట్స్ తీసుకుంటుంది కొన్ని లేబుల్స్ కి, దాన్ని అంటించి అమ్ముతే దాని తప్పని నేనైతే చెప్పలేను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనలో కూడా కొన్ని నేమ్స్ రిజిస్టర్ చేసి పెట్టుకోవచ్చు ప్రొయాక్టివ్ గా. అది ఈ టెన్యూర్ లో రాకపోవచ్చు, అది 26లోనే ఎప్పుడో రిజిస్టర్ నేమ్స్ వచ్చాయి అనుకోండి, 29 తర్వాత మీ ప్రభుత్వం అయినా దాన్ని కంటిన్యూ చేసి కొత్త ప్రభుత్వం ఏదైనా ఆ స్టిక్కర్లు అంటించింది అనుకోండి, తప్పంటే ఎట్లా అవుద్ది? ఇప్పుడు చీప్ లిక్కర్ తాగి మీరు ఇన్ని మరణాలు లేదా ఆరోగ్యాలు అన్న దగ్గర నేషనల్ హెల్త్ సెన్సెక్స్ స్టాటిస్టిక్స్ కనుక మీరు ఏమైనా తీసుకుంటే చీప్ లిక్కర్ తాగిన మరణం ఒకటి కూడా లేదు. అది కూడా నేను కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మీ అసెంబ్లీ సెక్షన్స్ లోనే కేటగారికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ని ఒక మాట, మీరు ఎక్కడ ఈ సెన్సెక్స్ లో ఈ లేవు అంటున్నారు కదా, మీరు మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం, మీ ఇష్టం వచ్చిన గ్రామం మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇదే వైకే ఛానల్ కెమెరా పట్టుకొని మరిద్దరం ఛానల్ సాక్షిగా ఒక 20 చెప్పేదండి సార్, నేను చెప్పేదండి సార్, ఒక 20 మందిని ఎంక్వైరీ చేద్దాం. మీరే అడగండి 2019కి 24 మద్యం ఏ రకంగా ఉంది, ఆ రోజు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, ఇప్పుడు మద్యం ఎలా ఉంది, అంతకుముందు మీరు అడగండి. నేనేమంటున్నానంటే
ఎక్కడా సెన్సెక్స్ లో లేవు. అంటే ఇప్పుడు ఆ లిక్కర్ తాగి వాడికి పిచ్చి ఎక్కువ, మైండ్ పోయో ఒక రకంగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లం, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఒక రకంగా ఉంటుంది, లివర్ ఫెయిల్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఈ రకమైన ప్రాబ్లమ్స్ మీ గవర్నమెంట్ లెక్కల్లోకి రాకపోవచ్చు. మనం మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం, Yes. మీ ఇష్టం వచ్చిన గ్రామం, ఎస్ ప్రసాద్ మీ గారు ఇష్టం వచ్చిన నియోజకవర్గం, మీ ఇష్టం వచ్చిన గ్రామం వెళ్ళండి. ప్రసాద్ గారు 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో ఏరులై పారిన కల్తీ మద్యం కావచ్చు, బ్రాండ్ల పేర్లు లేని మద్యం కావచ్చు, ఏ విధంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని హరించింది. రెండో విషయం కేశవాస్ గారు, ఇంకో విషయం చెబుతాను మీకు నేను. తెలంగాణ మద్యం ఆంధ్రప్రదేశ్ లో ఏర్లే పారింది. తెలంగాణ మద్యం ఆంధ్రప్రదేశ్ లో ఏర్లే పారింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అది ఒక ఆదాయ వనరుగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతున్న మద్యాన్ని తాగలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో తెలంగాణ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాన డోర్ డెలివరీ చేశారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. నేను కొన్ని వందల సాక్ష్యాలు చూపిస్తా. ఎస్ అంటే అజయ్ గారు చెప్తున్నట్టుగా కూడా వైకే టీవీ తరపున మేము కూడా వస్తాం. మరి మీ ఇద్దరు వస్తానంటే మీరు ఇప్పుడు మాట్లాడిన దానికైతే మేము కూడా రెడీగానే ఉన్నాం. నేను సిద్ధంగా ఉన్నా. ఆయన్నే గ్రామం చెప్పమానండి, ఆయన్నే నియోజకవర్గం చెప్పమానండి. ప్రసాద్ గారు అయితే ఇంత అనుమానం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, అజయ్ గారు, ప్రసాద్ గారు ఇంత అనుమానం రావడానికి కారణం ప్రధానంగా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే కదా. ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే చిన్న చిన్న షాప్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్ వైడ్ చేస్తే లిక్కర్ బిజినెస్ కొన్ని లక్షల కోట్లు బిజినెస్ చేస్తుంది. ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వచ్చిందంటారు? సరే, ఇప్పుడు వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి ప్రపంచం తెరబెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు క్యాష్ నెంబర్ 2 కార్డులు స్వైప్ చేసి ఎక్స్చెక్కర్కి వచ్చింది లాస్ట్ 2 quarters కంపేర్ చేయమను. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్కి జస్ట్ 670 crores వచ్చాయి. నాట్ ఈవెన్ 10% హైక్ కూడా చూపించలేకపోతున్నారు వీళ్ళు చేసిన వెచ్చలవిడి. ఏది ఎన్ని బెల్ట్ షాప్ లో లేదా డోర్ డెలివరీ ఎన్ని చెప్తున్నారు కదా. సరే, మీరు అన్నట్టు అజయ్ గారు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఈ టెన్యూర్ లో మీకు లెక్కర్ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో లెక్కర్ అమ్మినోడు నాకెక్కడ దొరుకుతుంది? ఏ ఛాలెంజ్ ఎవరు జస్టిఫై చేస్తారు? ప్రజలు అడుగుదామండి. రాగండి, ప్రజలు అడుగుదామంటున్నా నేను. మీరు ఆయన ఏమనట్లే, ప్రజల దగ్గరికి వెళ్దాం అంటున్నారు అంతే. ప్రజల దగ్గరికి వెళ్దాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి తాగుతున్న వాళ్ళందరినీ పట్టుకుని కూర్చోబెట్టండి, నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్తాను సార్, నేషనల్ హెల్త్ ప్రసాద్ గారు, మీరు ఊరికే వెటకారంగా మీ తెలివితేటలన్నీ మా దగ్గర ప్రయోగించదు. అర్థమైందా? తాగుబోతోళ్ళు కూర్చోబెట్టం కాదు, జనాల దగ్గరికి వెళ్దాం. మరి అలాగే జనాల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. జనాలు చెబుతారు, నువ్వు నేను టీవీలో కూర్చొని చెప్పడం కాదు కదా. ప్రజల వద్దకు వెళ్తే ప్రజలు చెబుతారు ఇక్కడ ఏ మద్యం అందుబాటులో ఉంది, ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారు, ఏ విధంగా రేట్లు అధికంగా అమ్మి ఏ విధంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని హరించారు. అజయ్ గారు ఒక్క నిమిషం తెలుసుకున్నామండి. ఫస్ట్ లిక్కర్ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. కేఎస్ ప్రసాద్ గారు, తెలుసుకొని నువ్వు మాట్లాడే. ప్రపంచం మొత్తం నీ ఒక్కడికే తెలుసా, నువ్వు ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరిని తెలుసుకొని మాట్లాడని చెప్పి నువ్వు అనొద్దు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం నీ ఒక్కడికే తెలుసు అనుకోవద్దు. నువ్వు ఒక్కడే మేధావి అనుకోవద్దు. అర్థమైందా? నువ్వు ఒక్కడే మేధావి కదా బాబు, నువ్వు ఒక్కడే మేధావి కాదు. రాష్ట్రంలో ప్రతి అంశంలో నువ్వు ఏలుపెట్టి గెలికేసేసి కనపడిన ప్రతి ఒక్కటి తెలుసుకొని మాట్లాడు. నీకేం తెలుసు? ఆ వైఎస్ఆర్సీపీ వేసిన డిగ్రీ తీసుకొని మొరగడం తప్ప నీకేం తెలుసు అంటున్నా. నీకేం తెలుసు? నీకేం తెలుసా స్వామి? అజయ్ గారు ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ గారు ఆయన ఏమంటున్నారంటే ప్రజల వద్దకు వెళ్ళి అడుగుదాం అంటున్నారు. ఎవరిని అడుగుతావమ్మా? నీకేమైనా అర్థం ఉందా నువ్వు కూడా అడగడానికి? ఓ 10 సంవత్సరాలు బట్టి తాగుముచ్చోండి ఉన్నా ఐడెంటిఫై చేసి కూర్చోబెట్టు. ఎరా గత 5 సంవత్సరాల మంది ఎలా తాగు, ఇప్పుడు ఎలా తాగమంటే అని అడగొచ్చు. ప్రజల దగ్గరికి వెళ్ళి మైకి పెడితే ఆడ తాగుముచ్చోడు కాదు ఎలా తెలుస్తుంది? ఆడికి అనుభవం ఉండాలి కదా. గత 5 సంవత్సరాలు ఎలాంటి మంది తాగి తెచ్చాడు, ఇప్పుడు ఎలా తాగి చేస్తున్నాడో చెప్పాలి కదా. అంటే చాలా మంది వాడుతుంటారు కదా. ఇప్పుడు తాగుబోతోళ్ళు అని అనడానికి చాలా మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎంతో మంది లాస్ట్ టైంకి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని కూడా మాట్లాడుతున్నారు కదా. నువ్వు నేను వెళ్ళినోడి దగ్గరికి 2 ఏళ్ళు బట్టి ఆడ మొదలెట్టొచ్చు. అది ఏమైనా ట్రాక్ రికార్డ్ ఉందో 10 ఏళ్ళు బట్టి? అది నాణ్యమైన మద్యం కాదు, ఇది నాణ్యమైన మద్యం అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడానికి. అందుకే హెల్త్ రిపోర్ట్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే వాడు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. కేఎస్ ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి నువ్వు కల్తీ మద్యం అమ్మావని. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మావని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. వాడెవడో ఈడెవడో కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు. నువ్వు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల గురించి వాడెవడో ఈడెవడో నువ్వు తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి. అజయ్ గారు ఒక్క నిమిషం. అసలు నువ్వు ఎవడో డిసైడ్ చేయడానికి నేను
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో ఏం జరగాలో, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో డిసైడ్ చేయడానికి నువ్వెవడవి? ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాలి. 40 రూపాయల దానికి 250 రూపాయలు టికెట్ వేసి స్టిక్కర్లు పీకి QR కోడ్లతో సైతం చూపిస్తారు. ఏది కోడి పందాలు దగ్గర. అందుకే రండి వెళ్దాం, అందుకే రండి వెళ్దాం కేశవ ప్రసాద్ గారు. మీ ఇష్టం వచ్చిన ఊరు వెళ్దాం రండి. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. మీకు నచ్చిన డిబేట్లు మీ వాయిస్ ఉన్న దగ్గరే మీ డిబేట్లకు వెళ్తారు. అంచేత మీకేం ప్రాబ్లం ఉండదు. నిజంగా వాయిస్ ఎందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, నాకు నచ్చింది ఏంటి, ఇప్పుడు మీరు నాలుగు గంటల నుంచి మాట్లాడారు కదా. అలాగే కల్తీ మద్యం కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కిడ్నీలు కానీ లివర్లు కానీ డ్యామేజ్ అయిన ఏ హెల్త్ రిపోర్ట్ ఉందో చూపించు. మనం ఎందుకు ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి డిబేట్కి రావడం? ఊకదంపుడు ఉపన్యాసం నీది కేఎస్ ప్రసాద్, ఊకదంపుడు ఉపన్యాసం నీది. ఎక్కడో రాష్ట్రానికి సంబంధం లేక ఎక్కడో దూరంగా బతికేస్తా రాష్ట్రం మీద విశ్వంచి మీద ఊకదంపుడు ఉపన్యాసం నీది. ఈ రాష్ట్రంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేది మేము. నువ్వు ఎక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ పెడిగ్రీ తీసుకొని నువ్వు మరిగేది నువ్వు. ఎవరిదో ఒక తప్పుడు ఉపన్యాసం, నీది ఒక తప్పుడు ఉపన్యాసం, నీది ఒక తప్పుడు ఉపన్యాసం. ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా ఎక్కడో బతికేస్తా ఈ రాష్ట్రం మీద విషయం చెబుతారంటే ఎవడు చూస్తా కూర్చోడు. కేఎస్ ప్రసాద్, నువ్వు ఎక్కడ కూర్చొని రాష్ట్రం మీద ప్రతి నిత్యం విషయం చెబుతావంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ఎవడ కూర్చున్నాడు నీకేం తెలిసిన మాడుతున్నావు? నేను ఆంధ్రాకి నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలుసు చెప్పు. నీకేం తెలుసు? ఈ రాష్ట్ర ప్రజల మధ్యకి వెళ్దాం, ఈ రాష్ట్ర ప్రజల మధ్యకి వెళ్దాం రా. అజయ్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు, ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఊరికా జగన్మోహన్ రెడ్డి అమాయకంగా దొరికాడు కాబట్టి ఏది పడితే మారితే చెల్లుబాట్లు అవుతాయి మీకు. మీరు మీ తప్పేలా అవును జగన్మోహన్ రెడ్డి నువ్వు పెద్ద పెద్ద అమాయకులు. దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు ఆయన ఒక పత్తిత్తు, నువ్వు ఒక చిన్న పత్తిత్తువి. ప్రసాద్ గారు, అజయ్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్ తో మాట్లాడండి. మీకు మీరు ఇచ్చిన కాదు సుష్మా గారు మీరు ఆయన ఏమని పిలిచారు? వైసీపీ అధికార ప్రతినిధా? ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అనలిస్టా? మరి అనలిస్ట్ అంటే ఆయన అనాలిసిస్ చెప్పాలి. ఆయన ఊరికే కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జరుగుతూ ఉంటే మేము ఆయన చెప్పే సోదాన్ని తింటా కూర్చోము. ఆయన చెప్పే సోదాన్ని తింటా కూర్చోడానికి వైసీపీ నాయకుడు అయితే నేను డిఫెండ్ చేస్తా. ఆయన అనలిస్ట్ వచ్చినప్పుడు అనలిస్ట్ లా బిహేవ్ చేయాలి. నోటుకు వచ్చిన ఎక్కడ కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విషయం చెబుతామంటే ఎవడు చూస్తారు ఊరుకోరు. పెట్రోల్ బంక్ కూడా అందించాడు, ఇక్కడ కిరసాల బంక్ కూడా అందించాడు. ప్రసాద్ గారు నోరు ముసుకోవా బాబు, నువ్వు ప్రతి ఒడిని ఒక కించపరుతా మాట్లాడతావు. నువ్వు ఛానల్ గురించి తప్పుడు మాట్లాడతావు. ప్రతి ఛానల్ ని ఒక కించపరుతా మాట్లాడతాం, ప్రతి ఒక్కరిని కించపరుతా మాట్లాడటం నీకు అలవాటు అయిపోయింది. ప్రసాద్ గారు, అజయ్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు, ప్రసాద్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం మాట్లాడుకునేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల గురించి, అలాగే లిక్కర్ స్కామ్ గురించి, కానీ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్, విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రసాద్ గారు విజయసాయి రెడ్డి గారు పార్టీకి అయితే గుడ్ బై చెప్పానని చెప్పారు, రాజకీయాలు గుడ్ బై చెప్పినాను, మళ్ళీ రీఎంట్రీ ఇస్తానని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? తీసుకునేవాడు ఎవడనంటే కనుక్కో. నాకు తెలిసి తెలుగుదేశం ప్రయత్నించమను, జనసేన ప్రయత్నించమను, బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఉంటుండగా వాళ్ళు తీసుకోరు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రసక్తే లేదు. ఇంకా మిగిలిందల్లా ఇప్పుడు ఈయన అజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ సిట్ వాళ్ళు లెక్కర్ ఎంక్వైరీ దాన్ని ఏమంటారు వాళ్ళతో విచారణ నమస్కారం అని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేశారు. మీరు చెప్పిన జోగి రమేష్కి బెయిల్ వచ్చింది. సాయంత్రంకి దీని కథ 4-5 రోజుల్లో అందరి కథలు తమాషలు తేలిపోతాయి. ఓ పక్క దీనికి ఊరికే రాజకేశ్వర రెడ్డి ఈడు ఆడని సంబంధం లేని వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి ఇందులో దీన్ని ఇన్వాల్వ్ చేస్తే దీంట్లోంచి కొండను తవ్వి అవుట్కమ్ ఏమైనా పెట్టారా? ఇప్పటిదాకా సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో 18 మంది ఛార్జ్ షీట్లు కోర్టు ప్రొసీడింగ్స్ ఎవరైనా ఫాలో అయితే కట్టు పేస్ట్. కాబట్టి ఎవరైనా లైవ్ లా ఫాలో అవ్వండి. నేను కూడా చెప్తున్నాను అథెంటికేటివ్ గా. లైవ్ లాలో గౌరవ జడ్జి గారు క్లియర్ గా చెప్తున్నారు. ఇదేంటంటే అతని పేరు ఈ పేరుతో లాస్ట్ టైం ఎంక్వైరీ అయినప్పుడు ఇతను ఈ పేరు చెప్పాడు కాబట్టి ఇదే ఛార్జ్ షీట్ పేరు మార్చి ఇతను కేసారు. ఏంటి సార్ ఇదంటే, అవునండి ఈయన మీద అనుమానం వ్యక్తం చేశాడు, ఈయన మేము ఎంక్వైరీ చేయాలంటే ఆయన పిలుచుకొస్తున్నారు, ఆయనకి రిమాండ్ ఇస్తున్నారు. ఇదే కాలక్షేపం సంవత్సరాల పాటు జరుగుతుంది. ఇప్పటికి అవుట్కమ్ ఏట్రా బాబు అంటే ఇప్పటికి లేదు. అసలు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దిస్. ఎందుకంటే 3,500 కోట్లతో అన్యాక్రాంతంగా ఎక్స్చక్కర్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళావు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే రాజకేశ్వర రెడ్డి ఎవడోడు పేర్లతోనూ అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా గుడ్డు గుర్రానికి ఫలితం అవుతుందా?
ఎందుకంటే అజయ్ గారు చెప్తున్నారు కదా, చెక్ పోస్ట్ అన్నిటితో వెహికల్ నెంబర్లతో సైతం ఉన్నాయని. అన్యాక్రాంతంగా ఎలక్షన్ ధన ప్రవాహంతో జరిగితే ఎలక్షన్ కమిషన్ ఇట్ ఈస్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్. దే మిస్లీడెడ్ ద ఎలక్షన్, దే నీడ్ టు యాక్సెప్ట్ దర్ ఫెయిల్యూర్. ధన ప్రవాహంతో ఎలక్షన్ జరిగిందంటే కండెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఖచ్చితంగా చెప్పాలి కోర్టుకి ఆన్సర్. మనం ఎందుకంటే ఈ 17 ఏళ్ళ మీద ఇట్లా అన్నిటి మీద సమాధానం చెప్తున్నారు కదా కోర్టుకి. చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా. చెప్తే ఏమవుతుంది? నల్ అండ్ వైడ్ అవుతుంది. అయితే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్యతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి దగ్గర ఉద్దానం దగ్గర కిడ్నీలు అయితే వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్లు పెట్టారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కూడా ఫ్లోరైడ్ సమస్యకి పరిశుద్ధమైన వాటర్ ఇచ్చారు. ఇవన్నీ సుజనా సోఫ్లా పథకం త్రూగా వాటర్ అందించారు. ఇలాంటి ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏమైనా అట్రిబ్యూట్ అయ్యి లెక్కర్లో కల్తీ మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయారు అన్నది నేషనల్ సెన్సెక్సెస్ లోంచి ఏమైనా బయటకు వస్తే, లేదంటే కల్తీ మద్యం తాగడం వల్ల తీవ్ర సమస్యలతో కిడ్నీ లివర్ డ్యామేజ్ అయిన ఈ ప్రజల్ని పరిరక్షించడానికి ప్రభుత్వం మీద మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాం ప్రతి చర్యలు అన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏమైనా కనబడితే వీటి మీద చర్చించవచ్చు. ఎవరో దారిని పోయిన దానయ్య గారు అందరూ ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇస్తుంటే వాటి మీద చర్చలు పెట్టి దానివల్ల నిజంగా అదేదో జరిగిపోయిందంటే కుదరదమ్మా. అప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయినట్టు కల్లాగే ఉంటుంది. అవన్నీ టపాచిపుత్రుల కబుర్లు ఎలక్షన్స్ ముందు బాగుంటాయి వినసంపుగా. ఎలక్షన్స్ అయిన తర్వాత గుడ్ గవర్నెన్స్ అన్న ప్రాస్పెక్ట్ లో బడ్జెట్ సమావేశాలు కానీ లేదా అసెంబ్లీ సమావేశాల్లో కానీ ప్రశ్నావళి అన్నది ఎవరైనా సంధించిన దానికి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రభుత్వం ఆన్సర్లు ఇస్తుంది. ఇది మళ్ళీ కల్తీ మద్యం వల్ల కానీ లేదా రాష్ట్ర ప్రజల సమక్షంలో ఆడపిల్లలు మాయమైపోయిన విషయంలో 2 అసెంబ్లీ సమావేశంలో ఇచ్చిన మంత్రివర్యుల యొక్క సమాధానంలో ఒకసారి అజయ్ గారిని విని దాన్ని బట్టి విశ్లేషించి మాట్లాడమన్నాడు. అంటే సిట్ కరెక్ట్ గా పనిచేయట్లేదు అంటారా? అంటే సిట్ కరెక్ట్ గా పనిచేయట్లేదు అంటారా? సిట్టు పనిచేస్తే ఇవాళ ఛార్జ్ షీట్ ఎందుకు అయిపోయింది లాస్ట్ ఇవాళతో నాకు నమస్కారం అని ఎందుకు చెప్తారు? ఇంకో విజయసాయి రెడ్డి వచ్చి నేను 4-5 పేర్లు చాడీలు చెప్పుకుంటాడు కదా, వాళ్ళందరినీ ఎత్తుకు రావాలి కదా. ఎత్తుకు రాకుండా ఏమి కాలక్షేపం ఏమి అయిపోయింది. కాలక్షేపం కార్యక్రమం ఇది. కథ కంచికి మనం ఇంటికి కల్తీ నెయ్యి కూడా నెల్లూరులో ఛార్జ్ షీట్ ఫెయిల్ చేశారు ఇవాళతో అయిపోయింది మా పని కూడా అని. సో ఇవన్నిటి పర్యవసానాలు సారాంశాలు ప్రభుత్వంకి ఎలాంటి ఆన్సర్లు వస్తాయో 2 రోజుల్లో సమావేశంలో తెలుస్తాయి మనకి. వచ్చి బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి సిట్ ఇచ్చిందో లేదా గౌరవ ఛార్జ్ షీట్లు తీసుకున్న గౌరవ న్యాయస్థానాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయో చూసి మాట్లాడదాం. ఎస్ అజయ్ గారు, అజయ్ గారు వీడియో రావట్లేదు చెప్పండి. అజయ్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఫైనల్గా చూసుకున్నట్లయితే జగన్ నాయకత్వంపై ఈ స్థాయిలో లోపల అసంతృప్తి ఉంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉందని అంటే వాళ్ళు చెబుతున్న ఇది చూస్తున్నట్లయితే కూడా వైఎస్ఆర్సీపీ నేతలే ఒకరిపై ఒకరైతే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అంటే రాష్ట్రాన్ని సురక్షితంగా నడిపించగల శక్తి ఒక టీడీపీకే ఉందని అనుకుంటున్నారా? నేను ఒక విషయం చెప్తున్నాను. అజయ్ గారు, మీ వీడియో రావట్లేదు. సిగ్నల్ కూడా లేదు. నెట్ ప్రాబ్లం ఉంటుంది. అది ఎస్ వాయిస్ వస్తుంది. వాయిస్ వస్తుంది, చెప్పండి. వాళ్ళ సొంత విషయం, సొంత విషయం. చెప్పండి అజయ్ గారు. చూసారు, అది వాళ్ళ పార్టీ సొంత విషయం అండి. ఫస్ట్ పాయింట్. 2 నేను విజయసాయి క్లారిటీ అంశాన్ని చెప్ప ఎస్ అజయ్ గారిది సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఇప్పుడు మీరు అంటున్నారు సిట్ అయితే ప్రసాద్ గారు మీరు అంటున్నారు సిట్ కాలక్షేపం చేస్తుంది, దాని పని చేసుకుంటుంది అని చెప్పి. అంటే సిట్ కానీ ఈడీ కానీ దాని పని చేసుకోకపోవడం అనేది వాళ్ళు దారిని పోయే దానయ్యలు అయితే కాదు కదా. దారిని పోయే దానయ్య అంటే సిట్ గురించి నేను చెప్పలే. సిట్టు వాళ్ళకు ప్రయత్నిస్తుంది ఏంటంటే ఏమన్నా ఇవాళ విజయసాయిని తీసుకొచ్చి 4 పేర్లు చెప్తే పూర్వపరాలు లేకుండా. ఇప్పుడు ఇందాక మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చూశారు. అలా కట్ల డబ్బులు దొరికిపోయి 10 కోట్లు 20 కోట్లు అని చెప్పారు. నెక్స్ట్ కోర్టు పిలిచి అడిగింది ఈ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారంటే వాళ్ళు మంచిర్యాల ఏది పల్నాడు జిల్లా దగ్గర ఏదో పేరు చెప్పి అక్కడ డిపాజిట్ చేసాం 10 కోట్లు అన్నారు. అయితే రిసిప్ట్ ఏదో బాబు డిపాజిట్ చేసిందంటే ఇప్పటికి చెప్పలే కోర్టుకి. ఇవన్నీ తీరువ దెబ్బ లేకుండా ఆ తపేలా ఛానల్లో వచ్చిన న్యూస్ పట్టుకుని దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు అదేదో నిజం అనుకుని నమ్మితే అలాంటి అభూత కల్పనలో నిజమైన పోలీస్ వ్యవస్థ కానీ నిజమైన గౌరవ న్యాయస్థానాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ప్రతిస్పందించు. అందుకే మీరు గమనిస్తే సిట్ నుంచి అధికారి కానీ లేదంటే గౌరవ న్యాయస్థానం నుంచి రిజిస్టర్ కానీ అలాంటివి ప్రెస్ నోట్లు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. వీళ్ళకే ఊహాజనితమైన మీడియా ట్రయల్స్ లోంచి వచ్చే అవుట్కమ్ మీద ప్రతి ఒక్కరు చెలరేగిపోతున్నారు ఎవరికి నచ్చిన విధంగా. దీన్ని అంటున్నాను నేను. అంచేత సిట్ అన్న వ్యవస్థ మనము ఇవాళ వార్తలు చూడండి ఒకసారి. గౌరవ న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాల్లో కూడా కేటగిరికల్ సెడ్ ఇన్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నో మోర్. ప్రధానికి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించిన విషయంలో కూడా
సిఐడి అధికారులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దే కంక్లూడెడ్ ఇట్. వీళ్ళు ఏమని రాస్తున్నారు దానికి వార్తలు? యాజ్ ఇఫ్ ద గేట్ గాట్ క్లోజ్డ్ అన్నట్టుగా రాస్తున్నారు. అది ఎంతవరకు? హైకోర్టు పిలిచి నిన్న చెవాట్లు మామూలుగా పెట్టలే, వీటికి సమాధానాలు చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ లీడర్లు. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు పూర్వపరాలు తెలియకుండా కొన్ని ఛానళ్ళు, కొన్ని పేపర్లు ఇస్తున్న దిక్కుమాల వార్తలను బేస్ చేసుకుని మాట్లాడితే చాలా బేస్లెస్ ఎలిగేషన్స్ లాగా ఉంటాయి. అంతకనే వెళ్ళేది దీంట్లో. అయితే ఫైనల్ గా చెప్పండి కేఎస్ ప్రసాద్ గారు, అయితే జగన్ నాయకత్వంపై ఈ స్థాయిలో లోపలే అసంతృప్తి ఉంటే పార్టీకి భవిష్యత్తు ఉందని మీరు భావిస్తున్నారా? నాకుండి ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీలో రాజీనామా చేయకుండా ఎవడన్నా మాట్లాడినట్టు ఉంటే అటు గురించి మాట్లాడచ్చు. అంతేకాని విజయసాయి రెడ్డి ఆయనకైనా ఆత్మరక్షణ నిమిత్తం నన్ను జైల్లో పెట్టేశారే మన భయంతో బయటికి పోయి నోటికి వచ్చిన అక్కసు మాటలన్నీ మాట్లాడుకుంటుంటే ఎవడికి ఉపయోగం? దానివల్ల ఎవడికి ఉపయోగం? ఎవడు పట్టించుకుంటాడు? అంచేత అలాంటి శాంచుటీ లేని అనవసరమైన మాటలు పట్టుకుని దాంతో ఏదో ఊహజనితమైన అంశాలు మాడితే కర్ర ఎరగకుండా పాము సాగకుండా వాళ్ళని పొగిడినట్టు, వాళ్ళని తిట్టినట్టు, వాళ్ళని గిల్లినట్టు, ఈయన పొడిచినట్టు అంటే కుదరవు. ఏదో ఈయన లాస్ట్ ట్రైల్ గా నేను ఈడీఓలు పిలిచి ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఒకసారి చెప్పేస్తే అందరితో పాటు ఆయన కూడా ఒకసారి లోపటేసేద్దాం, తృప్తి పడదాం అనుకున్నారు. జస్ట్ లైక్ అలా జైస్వాల్ చూడు, సిబిఐ డైరెక్టర్ రిటైర్ అయిపోయి ట్రోప్ గా అవినాష్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేద్దాం తాపత్రయపడినట్టే సిట్టోళ్ళకి కూడా ఇదే ఒకటే చొక్కలు కనపడ్డాయి, అందుకని ఇంకేట్లేదు. ఎస్, అజయ్ గారు ఉన్నారా? వినబట్లే. ఎస్, అజయ్ గారు సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, అలాగే అజయ్ గారు. ఎస్, మనం చూసాం విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు, 4 అసెట్స్ మిగిలేలా 2 లయబిలిటీలు వదిలించుకునేలా మాట్లాడారని అయితే ఒక క్లారిటీ ఉన్నా సరే కూడా ఆయనకు క్లారిటీ మనకు లేకుండా చేయాలని అయితే ప్రయత్నించినట్టుగానే తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ అంతా కూడా కసిరెడ్డే చేశాడు అని మళ్ళీ గట్టిగా చెప్పాడు. అలాగే మిథున్ రెడ్డి చెబితేనే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించాలని కూడా ఆయన అన్న నేపథ్యం చూసాం. అలాగే పొలిటికల్ ఎంట్రీ కూడా ఎప్పుడు ఉంటుంది అనేది మళ్ళీ చెప్తామని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel